Welcome to Rathod's IS Academy. Mali, we'll continue with the new series of videos initiative regarding current affairs. Okay, ఈ week లో ఇంకా ఏమైనా important issues ఉన్నాయంటే we are talking about one agreement that is happening between India and China. That is LAC agreement. Okay, రెండోది ఈసారి ఈ మొన్న మీట్లో G20 సమ్మిట్లో కూడా వి ఆల్ నో దట్ ఒక కొత్త అగ్రిమెంట్ జరిగింది ఎవరెవరి మధ్యలో అంటే బిట్వీన్ జైశంకర్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ కౌంటర్ పార్ట్. ఓకే, ఈ ఇష్యూ అంతా దేని గురించి అంటే సమ్హౌ ఇండియాకి చైనాకి బార్డర్ డిస్ప్యూట్ ఉంది. వి ఆల్ నో దట్ ఇండియా చైనా ఈవెన్ ఫాట్ ద వార్, రైట్? ఆ వార్ యొక్క కంప్లీట్ సెటప్స్ ఈ 2020కి వచ్చేసరికి ఆ రిలేషన్స్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోయాయి. ఎందుకు స్ట్రెయిన్ అయ్యాయంటే వీ ఆల్ నో దట్ వీ హ్యావ్ 3 parts. ఓకే, వన్ ఈజ్ వెస్ట్రన్ సెక్టార్. ఓకే, వెస్ట్రన్ సెక్టార్లో ఎవరుంటారు? లైక్ ఇట్ వాస్ నియర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇది లదాఖ్. ఓకే, ఈ లదాఖ్ బార్డర్లో ఉన్న ఒక్క రీజన్ అక్సాయ్ చిన్ రీజన్. నెక్స్ట్ మనకి ఏంటంటే నథింగ్ బట్ ఈ సెంట్రల్ రీజన్లో ఉన్నారు. ఈ సెంట్రల్ రీజన్లో వీ డజంట్ హ్యావ్ ఎనీ బార్డర్ డిస్ప్యూట్ విత్ ద చైనా. ఓకే, ఎలాంటి డిస్ప్యూట్ అయితే అసలు లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందా అంటే దెన్ వీ హ్యావ్ ప్రాబ్లం విత్ దిస్ ఈస్టర్న్ సెక్టర్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడున్న అరుణాచల్, ఈ అరుణాచల్ ప్రదేశ్లో ప్రాబ్లం ఉంది. సో మనం ఈ వీడియోలో అండ్ ఈ కరెంట్ అఫైర్స్ న్యూస్లో వీ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ రీజన్. ఓకే, ఏంటిది ఇది? ఈ బార్డర్ రీజన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది రియాలిటీలో బార్డరా? టేక్ ఎగ్జాంపుల్, మనం ఏమంటామంటే ప్రతిసారి చిన్నప్పటి నుండి ఇండియా మ్యాప్ నేర్చుకుని ఉంటాం. ఈ ఇండియా మ్యాప్లో ఏంటంటే ఇది మన కిందే ఉందని నమ్ముతాం. బట్ రియాలిటీలో విపిఎన్ యాడ్ చేసేసి మీ బ్రౌజర్స్లో లొకేషన్ అదర్ దాన్ ఇండియా అని పెట్టేసి చెక్ చేయండి. వి విల్ నాట్ హ్యావ్ దిస్ రెండు కొమ్ములు అయితే ఉండవు ఇండియా మ్యాప్కి. ఏంటంటే ఇక్కడ ఉన్న ఏరియాని చైనా ఆక్యుపై చేసిందంటాం. ఓకే, దాన్ని అక్సాయ్ చిన్ రీజన్ అంటాం. దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం కదా. కానీ కన్ఫ్యూజ్ ఏంటంటే ఇప్పటికీ రియాలిటీలో మనకి ఈ ఎల్ఏసీఏ బార్డర్స్. ఓకే, ఆ ఎల్ఏసీ దాటి మనం ఉంటామంటే ఉండం. సో మన కంటెన్షన్ పాయింట్ మొత్తం ఇష్యూ అంతా ఇక్కడదే అనమాట. సో ఎల్ఏసీ ఎప్పుడు పెట్టారంటే వీ ఆల్ నో దట్ వీ హ్యావ్ ఫాట్ వార్ విత్ ద చైనా. ఓకే, ఆ వార్లో ఏమైంది? సమ్హౌ వీ హ్యాస్ లాస్ట్ దట్ వార్ బికాస్ ఆఫ్ వన్ పాలసీ కాల్డ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఎటువైపు ఉండము. సో ఏంటి అంటే వీ విల్ నాట్ టిల్ట్ టువర్డ్స్ రష్యా, విల్ నాట్ టిల్ట్ టువర్డ్స్ యుఎస్ఏ అని చెప్పేసి మేము మిడిల్ పాత్లో ఉంటాం. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొస్తారు. ఓకే, దాని పరంగా ఏంటంటే డిఫెన్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేయనప్పుడు రెండోది ఇది జాగ్రఫికల్ బౌండరీస్ చెక్ చేసుకుంటే ఈ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్లో ఇదంతా కంప్లీట్ మౌంటేనియస్ రీజన్. ఓకే, ఈ మౌంటేనియస్ రీజన్లో వీ నీడ్ డిఫరెంట్ క్యాపబిలిటీస్. ప్లెయిన్ ల్యాండ్లో ఫైట్ చేసే క్యాపబిలిటీస్ వేరుంటాయి, మౌంటేనియస్ రీజన్లో ఫైట్ చేసే క్యాపబిలిటీస్ వేరుంటాయి. సో మౌంటేనియస్ రీజన్లో ఫైట్ చేసే క్యాపబిలిటీస్ నేర్చుకున్నారా అంటే ఆ టైంలో ఇండియన్ ఆర్మీ నో, ఇట్స్ బికాస్ ఆఫ్ నామ్ మూవ్మెంట్. నామ్లో ఏంటంటే వీ విల్ నాట్ ఎక్స్పాండ్ అవర్ మిలిటరీ యాక్టివిటీస్. మిలిటరీ యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేయనప్పుడు అసలు నీకు ట్రైనింగ్కి మనీ వస్తాయా? నీకు డిఫెన్స్ బడ్జెట్ వస్తుందా? రాదు. సో వీ గాట్ దట్ ప్రాబ్లమ్. సమ్హౌ ఆ వార్ అయితే ఓడిపోయాం. ఎవరి చేతిలో ఓడిపోయామంటే చైనా చేతిలో ఓడిపోతాం. దాని తర్వాత ఏంటి? ఒక బార్డరింగ్ పాయింట్ గీసుకుంటారు, దట్ ఈస్ కాల్డ్ ఎల్ఏసి. సో ఈ ఎల్ఏసి ఇలా చేంజ్ అవుతున్నప్పుడు సో కొన్ని కంటెన్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ని ఏంటంటే నథింగ్ బట్ ఒక బార్డర్ లాగా పెట్టుకున్నారు. ఓకే, ఒకటి వచ్చేసి దెప్సాంగ్ ప్లెయిన్స్ నార్థన్ పార్ట్లో ఉంటుంది. ఓకే, సదర్న్ పార్ట్లో దెమ్చౌక్ రీజన్ అంటాం. ఓకే, ఇవాళ టాపిక్ మొత్తం దీని గురించే. ఎందుకు అంటే ఒకప్పుడు వార్ ఓడిపోయాం, ఎల్ఏసీ అయితే గీసుకున్నాక ఏంటంటే నథింగ్ బట్ ఇండియా చైనా మధ్యలో ఏదైతే బార్డర్ రీజన్స్ ఉన్నాయో ఆ బార్డర్ రీజన్స్లో వీ విల్ ట్రై టు పాట్రోల్. అంటే ఒక దగ్గర ఈ ఇండియన్ ఆర్మీ వాళ్ళు అటు వెళ్తారో ఆ చైనీస్ ఆర్మీ వాళ్ళు ఇటు వచ్చేసి చెక్ చేసుకుంటారు ఈ బార్డరింగ్ ఏరియాస్లో ఎలాంటి మూవ్మెంట్ అయినా ఉందా, న్యూగా కొత్తగా ఏమైనా బేస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నారా అని. కానీ ఒక ఏరియా ఉంటుంది గల్వాన్ వ్యాలీ. ఓకే, ఈ గల్వాన్ వ్యాలీలో ఏమైతుందంటే 2020లో వీ గాట్ దిస్ క్లాషెస్ బిట్వీన్ టూ ట్రూప్స్, ఇండియా వర్సెస్
చైనా, ఇండియాకి చైనా ట్రూప్స్ మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ జరిగినప్పుడు వీ లాస్ట్ 20 సోల్జర్స్, ఈవెన్ 1 పర్సన్ ఫ్రమ్ తెలంగాణ, ఆర్మీ మేయర్. ఓకే, అతను ఎక్కడ నుండి అంటే తెలంగాణ నుండి లాస్ అవుతాం. వి విల్ ఈవెన్ లూస్. ఓకే, తెలంగాణ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఆ వార్. దాని తర్వాత చైనా వాళ్ళు ఎంతమంది చనిపోతారు అంటే జస్ట్ 4 మెంబర్స్ చనిపోతారు. సో 4 మెంబర్స్ చనిపోయాక ఇక్కడ ఏమవుతుంది, గల్వాన్ ఇష్యూ సీరియస్ అవుతుంది. ఈ సీరియస్ అవ్వటం వల్ల ఈ రిమైనింగ్ ఏరియాస్లో పెట్రోలింగ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో ప్రతి మంత్ ట్వైస్ వెళ్ళాలి అనమాట, వెళ్ళేసి చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలా చెక్ చేయకపోవటం వల్లే 1970s దాకా వీ డజంట్ నో చైనా ఇంత ఆక్యుపై చేసిందని. ఓకే, ఆ టైంలో పెట్రోలింగ్ సరిగ్గా లేకుండే, మన ఇంటెలిజెన్స్ సర్వీస్ అంత యాక్టివ్గా లేకుండే, అందుకే నాశనం అయిపోయింది. ఈ బార్డరింగ్ పార్ట్ ఇండియా మ్యాప్ మనం నేర్చుకున్న ఇండియా మ్యాప్ మొత్తం రాంగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు సమ్హౌ ఇది స్టేటస్ కో అంటాం, ఇది యాక్సెప్ట్ చేసేసుకున్నాం. ప్రస్తుతానికి ఇది చైనీస్ కంట్రోల్లోనే ఉంది, ఇది ఇండియా కంట్రోల్లోనే ఉంది రియాలిటీలో. ఆ రియాలిటీలో ఏమవుతుందంటే ఇంకా ట్రాన్స్గ్రెస్ చేయకుండా, వాళ్ళ యూతలకి రాకుండా మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ కెప్ట్ ఫ్యూ బార్డరింగ్ పాయింట్స్. ఓకే, ఆ బార్డరింగ్ పాయింట్స్లో గొడవైంది. గొడవ అవటం వల్ల రిమైనింగ్ ఈ ఏరియాస్, ఈ దెప్సాంగ్ ప్లెయిన్స్ ఈ ఏరియా, లే ఏరియా, ఓకే, సాంగ్పో, ఓకే, సాంగ్పో, ఈ సాంగ్పో రీజన్స్లో ఈ కొన్ని డిఫరెంట్ రీజన్స్లో ఏమైందంటే వీ గ్యాట్ దట్ క్లాషెస్. దీనివల్ల ఏమైంది, కొంచెం బౌండరీస్ని ఇంకొంచెం జరుపుకుంటూ వచ్చింది. ఎందుకు జరుపుకుంటూ వచ్చిందంటే వీ ఆల్ నో దట్ ఈ ఎల్ఏసి అగ్రిమెంట్ ఆర్ ఈ అక్సాయ్ చిన్ రీజన్ ఎందుకు ఈ కంటెన్షన్ పాయింట్ అయింది అంటే, మనల్ని రూల్ చేసిన కల్ప్రిట్ ఎవడు, మనల్ని రూల్ చేసిన కల్ప్రిట్ నథింగ్ బట్ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఒక ట్రీటీ సైన్ చేస్తారు ఎవరితో అంటే, అప్పుడు యాక్సెప్ట్ చేయరు రియాలిటీలో, ఇండియా యాక్సెప్ట్ చేయదు, చైనా యాక్సెప్ట్ చేయదు. బట్ ఏం చేస్తారంటే నథింగ్ బట్ బార్డర్స్ అయితే కొంతమంది గీస్తారు. ఒక పర్సన్ ఉంటాడు జాన్సన్, ఈ జాన్సన్ ఏం చేస్తారంటే జాన్సన్స్ లైన్ అని పెట్టేస్తాడు. ఈ జాన్సన్ లైన్ పరంగా ఏంటి అంటే ఈ అక్సాయ్ చిన్ రీజన్ ఎవరి కింద ఇచ్చారు అంటే ఇట్ వాస్ ఇన్ ద ఇండియాస్ కంట్రోల్. ఓకే, దాని తర్వాత 1960 కాదు 1916. ఓకే, 1916 టైంలో ఏమైందంటే ఈ ఇయర్ టైమ్స్లో మెక్డొనాల్డ్ లైన్, ఓకే, మెక్డొనాల్డ్ లైన్ పరంగా ఏం చేస్తారంటే ఇది ఎవరి చేతిలో ఇస్తారు, ఈ అక్సాయ్ చిన్ రీజన్ని చైనా చేతిలో ఇస్తారు. సంహౌ ఇద్దరికి అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఇట్ మీన్ దట్ ఒక బౌండరీ అయితే ఇది, ఒక బౌండరీ అయితే ఇది. సో అక్సాయ్ చిన్ రీజన్ ఇండియా కింద ఒక అగ్రిమెంట్ కింద ఇస్తారు, మెక్డొనాల్డ్ లైన్ పరంగా చైనా కింద ఇస్తారు. సో రియాలిటీలో ఏమవుతుందంటే వీ నో దట్ ఈ వార్ జరగడానికి గల కారణం ఏంటంటే దలై లామా పర్సన్ హీ కమ్స్ టు ఇండియా టు సపోర్ట్, లైక్ చైనా అగెయిన్స్ట్ తిరిగినప్పుడు తిబ్బెత్కి సపోర్ట్ ఇస్తూ ఇండియా ఇట్ విల్ ట్రై టు ప్రొటెక్ట్. సో ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏంటి, చైనా విల్ బిలీవ్ ఆన్ దిస్ 5 ఫింగర్ పాలసీ. ఏంటంటే తంబ్ అనేది తిబ్బెత్ రీజన్ ఉంటే పైన ఉన్న అక్సాయ్ చిన్ రీజన్, ఇక్కడున్న నేపాల్ రీజన్, ఇక్కడున్న భూటాన్ రీజన్, ఇక్కడున్న సిక్కిం రీజన్, ఇక్కడున్న అరుణాచల్ ప్రదేశ్ రీజన్, ఈ రీజన్స్ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలన్నమాట. రియాలిటీలో ఇది మన టెరిటరీయే కదా. ఓకే, ఇక్కడున్న సిక్కిం కూడా మన టెరిటరీయే కదా, అక్కడున్న అరుణాచల్ ప్రదేశ్ కూడా మన టెరిటరీయే కదా. కానీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించాలని ఎవరు అనుకున్నారు, చైనా అనుకుంది. సో అప్పుడు ఏమైంది, ఇట్ వాంట్ టు క్రియేట్ దట్, క్రియేట్ చేయడానికి ఆ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడానికి బార్డర్ డిస్ప్యూట్ అనేది తీసుకురావడం వల్ల సంహౌ లే పాయింట్లో తీసుకొచ్చారు. కానీ 2020లో ఇక్కడ కొంచెం ఇద్దరి ట్రూప్స్ మధ్యలో డిఫరెన్షియేట్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం రావటం వల్ల ఏంది, క్లాషెస్ జరుగుతాయి. క్లాషెస్ జరగగానే ఈ ఎల్ఏసి అగ్రిమెంట్లో బార్డరింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనం అందరం చూసుంటాం, చైనా యాప్స్ని బ్యాన్ చేసింది. ఎవరు బ్యాన్ చేశారు, ఇండియా బ్యాన్ చేసింది. ఈవెన్ చైనీస్ ఎలాంటి ప్రొడక్ట్స్ని వాడొద్దు, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేశారు ఆ టైంలో. ఈవెన్ 2022లో ఎందుకు చేశారు, ఇట్స్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, బార్డర్ డిస్ప్యూట్ విత్ ద చైనా. సో చైనా ఏం చేసింది, నథింగ్ బట్ కొత్తగా ఎక్స్పాండ్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. సో వీ డజంట్ హ్యావ్ దట్ మిలిటరీ మైట్ అండ్ వీ డజంట్ డైరెక్ట్లీ వాంట్ టు ఫైట్. ఎందుకంటే ఫైట్ చేస్తే ఏమది వార్ సిచ్యువేషన్ లాగా మారిపోద్ది. సో ఏం చేసింది, ఎకనామికల్ ప్రెషర్ తీసుకొచ్చింది. ఎకనామికల్ ప్రెషర్ తీసుకురావడం సంహౌ చైనా కంటెంటెడ్ దట్, అంటే ఆపేసుకుంది, ఎక్స్పాండ్ చేయడం ఆపేసుకుంది. సో దాని తర్వాత ఏమైంది, వి ఆల్ నో దట్ రీసెంట్గా బ్రిక్స్ సమిట్లో ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ జీ జింగ్పిన్ ఇద్దరు కలిసారు. సో దే వర్ హ్యావింగ్ దట్ ఫ్రెండ్షిప్ బాండేజ్, ఆ ఫ్రెండ్షిప్ పెంచుకుంటూ పోయారు. దానికోసం ఏం చేశారు, దే హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ ఎల్ఏసి డిస్ఎంగేజ్మెంట్. ఎందుకంటే ఈ గల్వాన్ ఇష్యూ వల్ల ఇటొక 40,000 ట్రూప్స్ వచ్చారు, ఇటొక 50,000 ట్రూప్స్ వచ్చారు. సో వీళ్ళందరూ అక్కడ సస్టైన్ అవ్వటం, ఇట్ వాస్ నాట్ ఏ గుడ్ సిచ్యువేషన్. ఇక్కడ ఇంత ట్రూప్స్, ఇక్కడ ఇంత ట్రూప్స్ పెరుగుకుంటూ పోతే ఇట్ మే లీడ్ టు ద వార్ సిచ్యువేషన్. సో డిప్లొమాటిక్ టాక్స్ అనేవి చేసుకుంటూ ఏం చేశారంటే డిసెంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. గల్వాన్ ఇష్యూని కంప్లీట్ క్యాన్సిల్ చేసేద్దాం,
ప్రస్తుతానికి మాత్రం డిసెంగేజ్మెంట్ చేసుకుంటూ వీ విల్ ట్రై టు హ్యావ్ దట్ స్టేటస్ కో, ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకుందాం అనుకున్నారు. సో ఇది సక్సీడ్ అయిందా? ఎస్, ఇట్ వాస్ సక్సీడ్ ఇన్ ద బ్రిక్స్ సమిట్. బ్రిక్స్ సమిట్లో ఏం చేశారు? రీసెంట్గా కజాన్ అనే ఏరియా విచ్ ఇస్ ద థర్డ్ క్యాపిటల్ ఆఫ్ రష్యా, ఆ కజాన్ అనే ఏరియాలో ఏం జరిగింది? నథింగ్ బట్ మీటింగ్ జరిగింది. సమ్హౌ వీ హ్యావ్ డిసెంగేజ్. ఎలా డిసెంగేజ్ చేశారు? లైక్ స్టేజ్ వైజ్, నాట్ డైరెక్ట్లీ ఒకేసారి అందరు ట్రూప్స్ వెళ్ళిపోవడం అయితే ఉండదు. సో 10,000 కింద కంప్లీట్గా ఏం చేశారంటే మొన్న నవంబర్కి వచ్చేసరికి కంప్లీట్గా డిసెంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? ఇట్ వాస్ హ్యాపెండ్ నియర్ దిస్ దెప్సాంగ్ ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ దెమ్చోక్ ప్లెయిన్స్. కానీ రియాలిటీలో గల్వాన్లో అయిందా అంటే లేదు. కానీ ఈ కంటెన్షన్ కూడా క్యాన్సిల్ చేసేసుకుందాం, ఈ బార్డరింగ్ డిస్ప్యూట్ కూడా క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకుంటారు. ఎందుకు దీని అన్నిటి మీద ఫోకస్ చేయాలి? ఎందుకు ఎల్ఏసీ అగ్రిమెంట్ అంత ఇంపార్టెంట్ అంటే వి ఆల్ నో దట్ మోదీ ఏం చేస్తున్నారు? హీ వాస్ గోయింగ్ టువర్డ్స్ దిస్ యూక్రెయిన్, హీ వాస్ గోయింగ్ టువర్డ్స్ దిస్ రష్యా. ఇద్దరి దగ్గరికి వెళ్తున్నాడు. ఏమంటున్నాడు అంటే బీ పీస్. ఓకే, నేను రష్యా సైడ్ ఉండను, నేను యుక్రెయిన్ సైడ్ ఉండను, బట్ ఐ వాస్ టువర్డ్స్ దిస్ పీస్. సమ్హౌ గొడవలు వద్దు, గొడవలు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పాడు. కానీ రియాలిటీలో అలాంటి గొడవలు నీకు ఎవరితో ఉన్నాయా అంటే రియాలిటీలో చైనాతో ఉన్నాయి. నువ్వు నీ గొడవలు సాల్వ్ చేసుకోకుండా పక్కన వాళ్ళకి నీతులు అయితే చెప్పలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి వీ హ్యావ్ సాల్వ్ దిస్ బార్డర్ డిస్ప్యూట్ రీజన్. సో రీసెంట్గా ఏమైంది? మొన్న దివాళీకి ఈవెన్ చైనీస్ ట్రూప్స్ అండ్ ఇండియన్ ట్రూప్స్ స్వీట్స్ పంచుకున్నారు. ఇట్ వాస్ ఎ గుడ్ సైన్. And we also have this other second meet in this G20 summit. ఈ G20 సమ్మిట్లో ఏంటి? ఇందాక ఇమేజ్ పరంగా ఇమేజ్లో ఏమైందంటే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జైశంకర్ యాజ్ వెల్ యాజ్ దిస్ పర్సన్ మెట్ అండ్ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ రెజ్యూమింగ్ ఆఫ్ అదర్ వీసా. టేక్ ఎగ్జాంపుల్, మన న్యూస్ రిపోర్టర్స్ అక్కడ ఉండటం. ప్రస్తుతానికి మన రిపోర్టర్ అయితే అక్కడ ఉన్నాడు, కానీ చైనీస్ రిపోర్టర్స్ ఎవరైనా ఇండియాలో ఉన్నారా? నో, బికాస్ వీ హ్యావ్ క్యాన్సిల్డ్ దర్ వీసా బికాస్ ఆఫ్ దిస్ గల్వాన్ ఇష్యూ. రెండోది, డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా చైనాతో? నో, వీ డజంట్ హ్యావ్ దట్ డైరెక్ట్ ఫ్లైట్స్. మన అందరికీ తెలుసు అమర్నాథ్ యాత్ర, అక్కడికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు సమ్హౌ గో ఇన్ టు దట్ రీజన్. చైనా యాక్సెప్ట్ చేయాలి. సో అవి నథింగ్ బట్ తిరిగి ఆ మీటింగ్స్ అనేవి జరుపుకుంటున్నారు, మన రిలేషన్స్ అన్ని నార్మలైజ్ చేస్తున్నారు. నథింగ్ బట్ స్ట్రెయిన్డ్ ఉన్న రిలేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ మీట్ జరుగుతుంది. సో ఇండియా చైనా వాస్ టువర్డ్స్ దేర్ న్యూయెస్ట్ రిలేషన్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సిలింగ్ దేర్ డిస్ప్యూట్స్. ఓకే, ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ చూడండి. ఐ థింక్ దిస్ టాపిక్ will make you somewhat more clear. Okay, we'll meet again in the next video.